నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. రామారెడ్డి మండలం గిద్ద గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేశారు. తరగతి గదిలో విద్యార్థులతో బోర్డుపై గణితశాస్త్ర లెక్కలు వ్రాయించి వారి విద్యాస్థాయిని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థినిని అభినందించారు. విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ చూపాలని, ఉపాధ్యాయులు నాణ్యమైన బోధన అందించాలని సూచించారు. విద్యార్థుల విద్యా సామర్థ్యాలను పరిశీలించి తరగతి గదుల్లో విద్యార్థులతో పరస్పర చర్చ జరిపి బోధనా ప్రక్రియను గమనించారు. బోర్డుపై ప్రశ్నలు వ్రాయించి విద్యార్థులతో సమాధానాలు చెప్పిస్తూ వారి అవగాహన స్థాయిని అంచనా వేశారు. విద్యార్థుల్లో ప్రాథమిక నైపుణ్యాలు మెరుగుపడేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ సూచించారు. 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించేలా లక్ష్యంగా పెట్టుకుని చదవాలని జిల్లా కలెక్టర్ అన్నారు. ఇందుకు ఉపాధ్యాయులు విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి వారి లోపాలను గుర్తించి తగిన మార్గనిర్దేశం చేయాలని సూచించారు. ప్రతి విద్యార్థి ప్రతిభను వెలికి తీసే విధంగా బోధన సాగించాలని, పరీక్షలకు పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని ఆయన పేర్కొన్నారు. అలాగే స్కూల్ ఆవరణలో పిచ్చి మొక్కలు, చెత్తా చెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. కలెక్టర్ వెంట ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, ఆర్డీఓ వీణ, డిఓ రాజు, తహసీల్దార్ ఉమలత, మియో తదితరులు ఉన్నారు. ఇవి రూట్స్ ఉన్నాయి కాబట్టి దీని వాల్యూస్ మనకు తెలియదు కాబట్టి దీన్ని స్క్వేర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఏ ప్లస్ 2 కలిగింది కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab లీటర్ రూట్ ఏ ఇంటూ రూట్ బి అంటే రూట్ ఏబి. ఇప్పుడు ఇక్కడ ప్లస్ 5 ప్లస్ ఉంది, ఇది ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ పోతే సైన్ చేంజ్ అవుతుంది. ప్లస్ 5 మైనస్ 5. అయ్యప్ప గుడి ప్రత్యేక పూజలు అలంకరణ అన్నదాన కార్యక్రమం చేయడం జరిగినది. గల్లు గల్లు గజ్జల మొతల శబరిమలై బాలుడా, శంకారుని తనయుడా, శంకారుని తనయుడా అయ్యప్ప దేవుడా. గల్లు గల్లు గజ్జల మొతల శబరిమలై బాలుడా, శంకారుని తనయుడా, శంకారుని తనయుడా అయ్యప్ప దేవుడా. గల్లు గల్లు గజ్జల మొతల 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 శబరిమలై బాలుడా, శంకారుని తనయుడా, శంకారుని తనయుడా అయ్యప్ప దేవుడా. పడి పూజకు వేలాయే పరుగున రావేమయ్యా పంబా నది బాలుడా, పంబా నది బాలుడా పందల భూపాలుడా. పడి పూజకు వేలాయే పరుగున రావేమయ్యా పంబా నది బాలుడా, పంబా నది బాలుడా పందల భూపాలుడా. పడి పూజకు వేలాయే పడి పూజకు వేలాయే పడి పూజకు వేలాయే పడి పూజకు వేలాయే గల్లు గల్లు గజ్జల మొతల శబరిమలై బాలుడా, శంకారుని తనయుడా, శంకారుని తనయుడా అయ్యప్ప దేవుడా.
పేట తుల్లి ఆటలో నాటాడరావయ్య అందాల బాలుడా పరంజి వీరుడా తుల్లి ఆటలో నాటాడరావయ్య అందాల బాలుడా పరంజి వీరుడా పేట తుల్లి ఆటలోన పేట తుల్లి గెల్లు గెల్లు గజ్జల మొత్తల శబరిమలై బాలుడా శంకారుని తనయుడా అయ్యప్ప దేవుడా కొడికుత కంటే ముందే లేసి నాలుగుట్టంగా తానమాడి నిన్నే మేము గొల్దుమా నీ పూజలు మహాకుంభాభిషేకం జరిగి మన అయ్యప్ప కామారెడ్డిలో పడి పూజ డైలీ మధ్యాహ్నం రాత్రి పడి పూజ అభరణాలు ఊరగింపు సేవలు అశ్వవాదం అన్ని సేవలు అన్నీ జరిగిన స్వామి లాస్ట్ టైంలో గుర్రాలు తెచ్చినాం అయ్యప్పకు ఇష్టమైన అయ్యప్పదేవి వాహనం గుర్రం మన డైలీ అన్నప్రసాదం డైలీ 4,000 నుంచి 5,000 మందికి సాములకు పెట్టినాము. సాములకు నాన్ సాములకు 5,000 సాములకు అందరికీ అన్నప్రసాదం పెట్టాము. స్వామి ఎంతో ఘనదాగుతుంది మన అయ్యప్ప గుడి. డైలీ వచ్చే సంవత్సరం కూడా ఇంకా మంచిగా ఇక్కడ అందరూ రావాలి. ఈరోజు కూడా మాది స్వామి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో శ్రీసరస్వతి శిశు మందిర్ పూర్వ విద్యార్థుల ఉపాధ్యాయుల మహాసమ్మేళనాన్ని జనవరి 4 తేదీన నిర్వహించనున్నట్లు పూర్వ విద్యార్థులు సంఘం సభ్యుల కార్యనిర్వాహకులు, శిశు మందిర్ పాఠశాల నిర్వాహకులు తెలిపారు. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు నిర్వహించనున్నట్లు పత్రికా విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 1984 నుంచి ఇప్పటివరకు పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు, పాఠాలను బోధించిన ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థుల, ఆచార్యుల మహాసమ్మేళనంలో పాల్గొననున్నట్లు, నాటి మధుర స్మృతులను, ఉన్నత స్థానాలకు ఎదిగిన వ్యక్తులను కలుసుకునే అవకాశముందని వారు వివరించారు. ఈ ఆత్మీయ మహాసమ్మేళనాన్ని అత్యంత ప్రాధాన్యతతో నిర్వహిస్తామని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పతకమూరి శ్రీనివాసరావు, ప్రధాన వక్తగా విశ్రాంత ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొంటారని తెలిపారు. దాదాపు 40 సం.ల నుంచి ఈ పాఠశాలలో విద్యనభ్యసించిన విద్యార్థులు, పాఠాలు బోధించిన ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సంఘం కార్యనిర్వాహకులు ఆకుల భరత్, ఆకుల గోపికృష్ణ, గాండ్ల సంతోష్, సదాశివరెడ్డి, అరుణ్, అనిల్, శిశుమందిర్ పాఠశాల నిర్వాహకులు ముప్పారపు ఆనంద్, గురువుల రణజీత్ మోహన్, అశోక్ రావు, సురేందర్ రెడ్డి, ప్రధాన ఆచార్యులు నాగభూషణం, అకాడమిక్ ప్రిన్సిపల్ నగేష్, జంగం నరేష్, డాక్టర్ రాహుల్ పాల్గొన్నారు. ఈ యొక్క సమావేశంలో భారతదేశ పాఠశాల యొక్క అధ్యక్షుడు ముప్పారపు ఆనంద్ గారు, అదేవిధంగా పూర్వ శిశు మందిర్ ప్రారంభించిన దాంట్లో వ్యక్తి ఎస్ ప్రతాప్ గారు, పూర్వ విద్యార్థులు ఆకుల భరత్ గారు, మరి సదాశివరెడ్డి గారు, ఆకుల గోపి గారు, సంతోష్ గారు, ఈ యొక్క అటల్ సమ్మేళన 1984లో ఈ యొక్క కామారెడ్డిలో సరస్వతి శిశు మందిర్ ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకు సరస్వతి శిశు కంటిన్యూగా విద్యార్థులు చాలామంది రావడం వల్ల 2 పాఠశాలను ప్రారంభించడం జరిగింది. ఆ యొక్క పాఠశాలలో చదివినటువంటి యొక్క పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడానికి అనుకోవడం జరిగింది. ప్రాంగణంలో కూడా ప్రారంభమై ఇప్పటివరకు ఒక 46 బ్యాచ్ల విద్యార్థులు ఇక్కడ విద్యాబుద్ధులు నేర్చుకుని బయటకు వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు ఆ 46 బ్యాచ్ల విద్యార్థులు మరియు అధ్యాపకులు అందరితో కూడా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాలనే ఒక గొప్ప కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. అది తేదీ వచ్చే ఆదివారం జనవరి 4వ తేదీన నిర్ణయించడం జరిగింది. ఈ సందర్భంగా
పూర్వ విద్యార్థులు అధ్యాపకులు అందరికీ కూడా పూర్వ విద్యార్థుల అసోసియేషన్ తరఫున విజ్ఞప్తి ఏంటంటే ఖచ్చితంగా చాలా సంవత్సరాలైన కారణంగా మొదటి బ్యాచ్ నుండి సదాశివరెడ్డి గారు మొదటి బ్యాచ్ విద్యార్థి అట్లా ఆ బ్యాచ్ నుండి మొదలు పెడితే ఇప్పుడు ప్రస్తుతం రీసెంట్ అవుట్గోయింగ్ బ్యాచెస్ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మనం పాఠశాల మనకు చాలా ఇచ్చింది, మనకు భవిష్యత్తు ఇచ్చింది. చదువుకుని బయటకు వెళ్ళిపోయినామో మనం వదిలేసినామో అన్నట్టు ఉండకుండా అసలు మనం తిరిగి పాఠశాలకు ఏం చేయగలుగుతాం, పాఠశాల విద్యార్థులకు ఏం చేయగలుగుతాం, ఇక్కడ నేర్చుకున్న బుద్ధులు మళ్ళా సంస్కారం మనం సొసైటీలో అన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నామా లేదా, లేకపోతే నేర్చుకున్న విషయాలన్నింటికి దూరమైన మనం ఒకసారి ఆలోచించుకొని ఈ ఏదైతే మహాసమ్మేళనంలో పాల్గొన్న తర్వాత అందరూ మళ్ళా సంఘటితమై రాబోయే రోజులలో మనం ఏం చేయగలుగుతాం అనేది ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. అట్లాగే దాదాపు 30-40 సంవత్సరాల పైన అయితే చాలామంది చదువుకుని వెళ్ళిపోయారు. అందరూ కూడా మళ్ళీ ఒకసారి కలుసుకునే బ్రహ్మాండమైన అవకాశం. తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ముద్రించిన 2026 ఆంగ్ల సంవత్సర క్యాలెండర్ను ఈ రోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అసిస్టెంట్ లేబర్ కమిషనర్ శ్రీ జి. శ్రావణి గారి చేతుల మీదుగా తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU 2026 నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ఎస్. సిద్దిరాములు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రములోని బీడీ పరిశ్రమలో పనిచేయు బీడీ కార్మికులు, ప్యాకర్లు, బట్టి, చటన్, నెలసరి ఉద్యోగులు, టేకేదార్ల సమస్యలపై నిరంతరం రాజీలేని పోరాటం చేస్తున్న తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నూతన క్యాలెండర్ను ముద్రించడం జరుగుతుంది. ఈ 2026 నూతన సంవత్సరం క్యాలెండర్ను ఈ రోజు నిజామాబాద్ శివాజీ నగర్ లేబర్ కమిషనర్ కార్యాలయంలో అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ACL శ్రీ జి. శ్రావణి గారి చేతుల మీదుగా తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర కమిటీ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బహుజన జన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర అధ్యక్షులు ఎస్. సిద్దిరాములి, రాష్ట్ర కోశాధికారి ఎస్. డి. స్తేయద్, BLTU నిజామాబాదు జిల్లా నాయకులు గంగాశంకర్, తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం నాయకులు భూమన్న, భూలక్ష్మి, నర్సవ్వ తదితరులు పాల్గొన్నారు. తాడ్వాయి మండలం కృష్ణాజివాడి చందాపూర్ గ్రామాలలో నూతన ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణానికి భూమి పూజ నిర్వహించిన అధికారులు. కాంగ్రెస్ నాయకులు కృష్ణాజివాడి గ్రామంలో ఇప్పటికే 20 ఇండ్లు నిర్మాణంలో ఉండగా మరో 9 ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించిన ఆయా గ్రామ సర్పంచులు. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ పేదవారు సొంత ఇల్లు కలలు నిజం చేసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనలో ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ఆనందంగా ఉండడానికి నిదర్శనం మే అనేందిరమ్మ ఇండ్ల పథకాలు అని తాడ్వాయి కాంగ్రెస్ అధికార ప్రతినిధి షౌకత్ తెలియజేశారు. అనంతరం కృష్ణాజివాడి గ్రామ అధ్యక్షులు ఏనుగు నరసింహారెడ్డి మాట్లాడుతూ అర్హత లబ్ధిదారులకు ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు వస్తుందని, ఇప్పటికే గ్రామంలో 29 ఇందిరమ్మ ఇంట్లో నిర్మించుకోవడానికి లబ్ధిదారులు పనులు కొనసాగిస్తున్నారని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు అధికారులు, సర్పంచులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం తాడే మండలంలోని చందాపూర్ గ్రామంలో ఇందిరమ్మ లబ్ధిదారులు బొల్లు లింగం అతనికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో ఇందిరమ్మ కమిటీ చైర్మన్ సర్పంచ్ మంగారెడ్డి గారు మరియు ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు రావడం జరిగింది. ఈ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారికి మరియు పొంగులేటి శ్రీనివాస్ గారికి మరియు ఎల్లారెడ్డి నియోజకవర్గ అసెంబ్లీ ఎమ్మెల్యే శ్రీ మదమోహన్ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మండలంలో జరుగుతున్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం అనేది చాలా త్వరతరిగా జరుగుతున్నది. దానికి గాను ఇల్లు కట్టుకున్న వారికి తొందరలోనే బిల్లు రావడం కూడా జరుగుతుంది. ఈ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఎటువంటి లాభాపేక్ష లేకుండా అంటే నాయకులు కానీ ఎవరు కానీ అందరూ అధికారులు పనిచేయడం జరుగుతుంది. దీనికి అందరం హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్ పార్టీ యొక్క మా అందరికీ ధన్యవాదాలు. మాకు ఇందిరమ్మ ఇల్లు లేదనే మాకు చింతుండే, ఇప్పుడు మాకు చింత తొలగిపోయింది. దానికి సంతోషంగా అందరినీ సేకరించి ముహూర్తం పెట్టించారు.
అది సంతోషం. మన ఎప్పుడు మా అందుబాటులో ఉంటాడు, మా దగ్గరికి వస్తాడు అని మా సీఎం ధన్యవాదాలు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుక్రవారం రామారెడ్డి మండలం గిద్ద గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులతో కలిసి నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలోని రిజిస్టర్లు, స్టోర్ రూమ్ను పరిశీలించి అంగన్వాడీ కేంద్రంలో అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపర్చాలని, మరమ్మతులు చేయించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, సంబంధిత ఐసిడిఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలోని వాహన విభాగంలో నూతనంగా నిర్మించిన వాహనాల నిలుపు సముదాయ షెడ్డును జిల్లా ఎస్పీ శ్రీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ గారు ఈరోజు ఘనంగా ప్రారంభించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉన్న పోలీస్ వాహనాలు ఎల్లవేళలా సిద్ధంగా ఉండేలా క్రమబద్ధంగా నిలిపి ఉంచే ఉద్దేశ్యంతో మరియు ఈ వాహనాలు వర్షం, ఎండ వంటి వాతావరణ ప్రభావాలకు లోనుకాకుండా భద్రంగా ఉండే విధంగా ఈ షెడ్డును నిర్మించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ వాహనాలు తక్షణమే అందుబాటులో ఉండటం చాలా ముఖ్యమని, అందుకే ఈ వాహనాల నిలుపు సముదాయ షెడ్డును ఏర్పాటు చేసుకొని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ చర్య వల్ల పోలీస్ స్పందన వేగం మరింత పెరిగి ప్రజలకు త్వరితగతిన మరియు సమర్థవంతమైన సేవలు అందించేందుకు అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అడ్మిన్ శ్రీ కె. నరసింహారెడ్డి గారు, మోటార్ ఇన్స్పెక్టర్ శ్రీ నవీన్ కుమార్, ఆర్ఎస్లు మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,39,500, వెండి 2,440 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.